రాంపూర్ గ్రామంలో హరియా అనే ఒక వ్యవసాయి ఉండేవాడు. ధరం మరియు వీర్నం అనే 2 ఎద్దులుండేవి. హరియా ఒక తోటలో పనిచేసి తనకి సహాయం చేసేవి. అయ్యో దేవుడా, నీళ్లు లేకపోవడంతో నా పొలం ఎండిపోయింది. ఇంకా వర్షం ఎప్పుడు పడుతుందో తెలీదు. చాలా నెలలుగా ఊర్లో వర్షమే పడలేదు. అందువల్ల హరియా యొక్క పరిస్థితులు చాలా మోసంగా ఉండింది. హరియా తన యొక్క ఇంటికి ఆ రోజు వెళ్తాడు. ఎందుకండి అలా ఉన్నారు? ఏమైందండి? వర్షం పడకపోవటంతో మన పంట అంతా నాశనమైపోయింది. ఇప్పుడు మనం బ్రతకడం ఎలాగో నాకు అర్థం కావడం లేదు. ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదండి. ఇప్పుడు మనము ఏం చెయ్యాలండి? అదే తెలియట్లేదు. ఒక మాట చెప్పనా? చెప్పు. ఇక్కడ మనకి తినడానికి ఏమీ లేదు. అది మాత్రం కాకుండా ఈ 2 ఎద్దలు, వీళ్ళని మనం ఏం చేస్తామో అర్థం కావట్లేదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నిరాలి? నేనేమంటున్నానంటే, ఈ ఎద్దులని అమ్మేసి డబ్బులు తీసుకురండి. ఆ డబ్బుల్లో కొద్ది రోజులు మనం బతకచ్చు కదా. నిరాలి, ఇలా ఆలోచించకు. ధరం మరియు వీరు నా పాత స్నేహితులు. నేను వాటిని అమ్మలేను. అమ్మలేము కానీ తనకకైనా పెట్టొచ్చు కదా. డబ్బులొచ్చిన తర్వాత వీడిని తిరిగి తీసుకోవచ్చు. పరిస్థితులు బాలేనందువల్ల ఒక ఎద్దుని తనక పెట్టాలని అనుకుంటాడు. మరుసటి రోజు తను ఎద్దుల దగ్గరికి వెళ్తాడు. అవి కుంగిపోయి ఉండడం చూసి ఇలా అని అడిగాడు. ఏమైందయ్యా, మీరేదో ఆలోచిస్తున్నారు? వర్షం పడకపోవటంతో పంటంతా నాశనమైపోయింది. పైగా ఇంట్లో తినటానికి తిండి గింజలు కూడా లేకుండా పోయింది. అయ్యా, మీరు చెప్పండి, మేము మీకు ఏ విధంగా సాయం చేయగలము? నేను మీ ఇద్దరిలో నుండి ఎవరినో ఒకరిని జమీందార్ దగ్గర తాకట్టు పెట్టాలి. వాటి యొక్క కళ్ళల్లో నీళ్లు రావడం తను చూశాడు. అయ్యా, మీరు నాకు సాయం చేస్తారా? మీరు వీరిని వదిలేయండి, నన్ను కుదువ పెట్టండి. లేదయ్యా, మీరు ధరంని వదిలిపెట్టండి, నన్ను కుదువ పెట్టండి. వాటి యొక్క స్నేహం చూసి హరియా కూడా పాపం కుంగిపోతాడు. మీరిద్దరూ బాధపడకండి. నేను మీ ఇద్దరిని శాశ్వతంగా దూరం చేయడం లేదు కదా. పంట చేతికి రాగానే డబ్బులిచ్చి మిమ్మల్ని విడిపించుకుంటాను. మరుసటి రోజు ధరం ఎద్దుని జమీందారు దగ్గరికి తీసుకెళ్తాడు. గుర్తుంచుకో హరియా, నువ్వు గనక 6 నెలలలోపు నా పైసలు గనక ఇవ్వకపోతే నేను నీ ఎద్దుని అమ్మేస్తాను. అర్థమైంది సేట్. మీ డబ్బులు నేను 6 నెలలలోపే చెల్లిస్తాను. సరే, తీసుకో డబ్బులు. జమీందారు దగ్గర డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఇంట్లో సరుకులు తీసుకొనిరా. కొంచెం డబ్బులు తన భార్యకి ఇస్తాడు. మిగిలిన డబ్బులతో తోటకి కావాల్సినవి తీసుకొస్తాడు. మరుసటి రోజు వీర్ని తీసుకుని హరియా తోటకి వెళ్తాడు. అయ్యా, ఈరోజు నాకు ధరం బాగా గుర్తుకొస్తున్నాడు. నా మిత్రుడు ఎలా ఉన్నాడో ఏంటో. ఇంకా కొన్ని నెలలే బాకీ ఉంది వీర్. వెంటనే మనం ధరంని విడిపించుకుందాం. హరియా ఇంకా వీరిద్దరూ విత్తనం చల్లడం ప్రారంభిస్తారు. రోజులు ఇలాగే గడిచిపోతాయి. కానీ వర్షం మాత్రం రాలేదు. అయ్యా, చూస్తుంటే వర్షం పడేలా లేదయ్యా. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఏంటో అంతా ఆ దేవుడికే తెలియాలి. వర్షం పడుతుంది అని అంటూ కొద్ది రోజులు అలాగే పోతుంది. కానీ వర్షం పడనందువల్ల ఈసారి కూడా పంటంతా ఎండిపోతుంది. ఇంకొన్ని రోజుల్లో జమీందారిచ్చిన 6 నెలలు గడిచిపోతుంది. ఇప్పుడేం చేయాలో ఏమీ అర్థం కావటం లేదు. జమీందారుని కలిసి ఇంకా కొంచెం డబ్బులు దొరుకుతుందేమో చూడండి. సరే, ఈరోజు నేను ఆయన్ని కలుస్తాను. మరియు హరియా జమీందార్ని కలవడానికి వెళ్తాడు. రా హరియా, రా. డబ్బులు తీసుకొచ్చావా? లేదయ్యా, నాకింకొంచెం సమయం ఇస్తే చాలు. చూడు హరియా, నేనింతకంటే వెసులుబాటు నీకివ్వలేను. నువ్వు వారం రోజుల్లో నా డబ్బు చెల్లించకపోతే నేను నీ ఎద్దుని కాలు కసాయికి అమ్మేస్తాను. అది వినగానే హరియా చాలా కుంగిపోయి ఇంటికొస్తాడు. ఏమైందండి? జమీందారు మీకు డబ్బులివ్వలేదా? లేదు, అతని చెప్పాడంటే ఒకవేళ డబ్బు చెల్లించకపోతే మన ఎద్దుని కటకవాడికి అమ్మేస్తాడట. చూస్తున్నట్లే 6 నెలలు గడిచిపోతాయి. పాపం ఆ ఎద్దుని ఆ కసాయికి అమ్మేశాడు వాడు. ఇదిగోండి సేట్, ఈ ఎద్దు డబ్బులు తీసుకోండి. ధన్యవాదాలు. ఒక విషయం గుర్తుంచుకోండి సేటు, మళ్ళీ కావాలంటే ఈ ఎద్దు మీకు దొరకదు. అంటే హరియా నా డబ్బులు ఇవ్వడానికి వచ్చినా కూడా దొరకదంటావా? అవును, ఎందుకంటే 2 రోజుల్లోపే నేను ఈ ఎద్దుని కోసి అమ్మేస్తాను. సరే, నీకేం చేయాలనుకుంటే అది చెయ్యు. అయినా ఈ ఎద్దుతో నాకేంటి సంబంధం? నాకు నా డబ్బులు కావాలంతే. ఒకవైపు ధరంని తీసుకొని వెళ్ళిపోయాడు కసాయ్. వీరి యొక్క మనసే బాలేదు. అయ్యా, నా మిత్రుడిని కాపాడండి అయ్యా. ఆ కాలు కసాయి నా మిత్రుడిని చంపేస్తాడయ్యా. నన్ను క్షమించు మిత్రమా, డబ్బులు లేకుండా నేనేమీ చెయ్యలేను. ఈ పని అయితే మీరు చేయొచ్చు కదయ్యా. ఆ కసాయి వాడి దగ్గర నన్ను వదిలేసి ధరంని ఇక్కడికి తీసుకురావచ్చు కదయ్యా. ధరంని కాపాడడానికి వీర్ వాడి యొక్క ప్రాణాలివ్వడానికి తయారైపోయాడు. మరియు హరియా కసాయిని కలవడానికి తన దగ్గరికి వెళ్తాడు. కాలుగారు, ఇది నా ఎద్దండి. దీన్ని విడిపించుకోవడానికి నాకు కొంచెం సమయం ఇవ్వగలవా? చూడు సోదరా,
నా ప్రకారం ఇదొక వ్యాపారం. ఈ ఎద్దంటే నీకు చాలా ఇష్టమేమో, కానీ నాకు కాదు కదా. అలాంటప్పుడు నీకు సమయం ఎలా ఇస్తాను? ఆయన నిరాశపోయి అక్కడి నుంచి తిరిగి వచ్చేశాడు. ఇంటికొచ్చిన తర్వాత ఆయన వీర్ ఇలా అని అడుగుతాడు. ఏమైందయ్యా? కసాయివాడు ఒప్పుకున్నాడా? లేదు. నన్ను క్షమించు వీర్. నేను నీ ధరంని విడిపించుకోలేకపోయాను. ఇంక 2 రోజుల్లో ఆ కసాయివాడు ధరంని చంపేస్తాడు. అయ్యో దేవుడా, నా మిత్రుణ్ణి బ్రతికించావయ్యా. ధరంని గుర్తు తెచ్చుకొని వాళ్ళిద్దరూ బాగా ఏడుస్తారు. రాత్రి సమయంలో వీర్ యొక్క మైండ్లో ఒకే ఒక విషయం నడుస్తుంది. ఇక 2 రోజుల్లో కసాయివాడు ధరంని చంపేస్తాడు. లేదు, నేను నా మిత్రుడిని చావనివ్వను. ధరం, నిన్ను కాపాడుకోవడానికి నేను వస్తున్నాను. ఎలాగైనా ధరంని కాపాడాలి అని కాలు కసాయి యొక్క ఇంటికి వెళ్ళిపోయాడు వీర్. వీర్, నువ్విక్కడ? అందరం నిన్ను కాపాడడానికి వచ్చాను. నువ్వు నీ ప్రాణాల్ని ప్రమాదంలో పడేయడానికి ఎందుకు వచ్చావురా? నా జీవితం నీ ప్రాణాల కంటే ఎక్కువ కాదు మిత్రమా. కలిసే బ్రతికాము, కలిసే చద్దాము. అదే సమయంలో కాలు కసాయి అక్కడికి వచ్చేస్తాడు. అరే, నేనైతే డబ్బులు ఒక ఎద్దుకే ఇచ్చాను. అలాంటప్పుడు నువ్వెందుకు వచ్చావు? నా మిత్రుడిని కాపాడుకోవడానికి వచ్చాను. నీకు ప్రాణాల మీద తీర్పుంటే వాణ్ణి వెంటనే వదిలేసేయు. కత్తి నా చేతిలో ఉంది, నువ్వేమో నన్ను భయపెడుతున్నావు. మూరు కూడా. నీ చేతిలో కత్తుంటే నా తలపైన కొమ్ములున్నాయిరా. అంత ధైర్యం ఉంటే రారా చూసుకుందాము. అంటే నువ్వు మాటలతో వినాలా లేవు. హరీద్, అబ్దుల్, జాకీర్, త్వరగా రండ్రా. ధరం ఇంకా వీరిద్దరూ కలిసి వాళ్ళందరినీ కిందకి తోసేస్తారు. నువ్వు నా ప్రాణాలు కాపాడు. ధన్యవాదాలురా. మిత్రుడిని కాపాడడం మిత్రుడి యొక్క బాధ్యత మిత్రుడా. దానికి ధన్యవాదాలు ఎందుకు? పద, ఇక ఇంటికి వెళ్దాం మనం. లేదు మిత్రమా, ఇక నేను ఎప్పుడు కూడా ఆ ఇంటికి రాను. ఎందుకు? అయ్యగారు నన్ను విడిపించడానికి ఏం చేశాడని. చేస్తే చావనని నన్ను వదిలిపెట్టేశాడు. ఒకవేళ నువ్వు రాకుంటే ఈ పాటికి ఆ కసాయివాడు నన్ను చంపేసేవాడు. నువ్వు నిజం చెప్తున్నావు ధరం. ఇక నేను కూడా అక్కడికి వెళ్ళను. ధరం ఎక్కడుంటాడో వీర్ కూడా అక్కడే ఉంటాడు. అయితే సరే, మనం అడవిలోకి వెళదాం. తర్వాత వాళ్ళిద్దరూ అడవి వైపు వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం హరియా ఇంకా తన భార్య కాలు కసాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇదిగో కాలు, ఈ డబ్బులు తీసుకొని నా ఎద్దుని వదిలేసెయ్యు. నీ ఎద్దు యొక్క స్నేహితుడైన ఎద్దు వచ్చి రాత్రే విడిపించుకుపోయాడు హరియా. రాత్రే ఇవంతా చేసి వెళ్ళిపోయారంటే ఇంకా ఎందుకు ఇంటికి రాలేదు? వాళ్ళిద్దరికి నీపైన కోపం ఉంది, అందుకే అవి అడవిలోకి వెళ్ళిపోయాయి. అది విని హరియా చాలా బాధపడతాడు. నీరాలి, మనం ఇప్పుడు అడవిలోకి వెళ్దాం పదా. హరియా మరియు నిరాలి అడవి వైపు వెళ్తారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దూరంలో వాళ్ళు ఇద్దరిని చూశారు. అదిగో మన ఇడ్లు. హరియా ఇంకా నిరాలి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తారు. ధరం, వీర్, మిమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్లడానికి వచ్చాము. ఇద్దరూ బాధతో వాళ్ళ మొహంని తిప్పుకుంటారు. నాకు తెలుసు నా మీద కోపం ఉండి ఉంటుంది. దయచేసి నన్ను క్షమించండి. ఈసారి కూడా వాళ్ళిద్దరూ చాలా కుంగిపోయారు. వాళ్ళు మొహాన్ని తిప్పుకుంటారు. నేను మీకోసం ఏమీ చేయలేదని మీకు నా పైన చాలా కోపం ఉంది కదూ. ఇదిగో ఈ డబ్బులు చూడండి. ఈ డబ్బులు తీసుకొని నిన్ను విడిపించడానికి నేను కసాయి దగ్గరికి వెళ్ళాను. కానీ అతనేం చెప్పాడంటే మీరిద్దరు అతన్ని కొట్టి అడవిలోకి వెళ్ళిపోయారని చెప్పాడు. అప్పుడు నాకు చావు దగ్గరగా ఉండింది. అప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడెక్కడి నుంచి వచ్చాయి? నా దగ్గర డబ్బులు లేని మాట అయితే నిజమే, కానీ ఇది కూడా నిజం. నేను అప్పుడు డబ్బు సర్దుబాటు చేశాను. ఆ ఏర్పాటేదో నువ్వు ముందే చేయవచ్చు కదా. అప్పుడు లేని డబ్బులు ఇప్పుడెలా వచ్చాయి? ఇద్దరూ నిజంగా చాలా బాధపడుతూ ఉంటారు. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందని? అయితే వినండి. వద్దు నీరాలి, ఏమీ చెప్పకు. నన్ను చెప్పనివ్వండి. మిమ్మల్ని కాపాడడానికి మా దగ్గర డబ్బులు లేవు. అందుకే ఆయన కిడ్నీ అమ్మి డబ్బులు తేవడానికి వెళ్ళాడు. ఏంటి? కానీ సరి అయిన సమయంలో నాకు తెలిసిపోయింది. అందుకే హాస్పిటల్ నుంచి ఆయన్ని తీసుకొచ్చేశాను. తర్వాత నీ ప్రాణాలు కాపాడడానికి నేను నా పొలం అమ్మేశాను. అది వినగానే హరియా మీద ఉన్న కోపమంతా పోతుంది. ఇంకా వాడి మీద గౌరవం ఎక్కువవుతుంది. అయ్యా, ఆ కసాయివాడి దగ్గర నుండి అయితే మేము డబ్బు లేకుండా వచ్చాం. జమీందారు కూడా ఏమి ఇచ్చేది లేదు. కాబట్టి ఈ డబ్బులతో మీరు భూమి కొనుక్కోండి. మేము బాగా కష్టపడతాం. దాంతో మన పెద్దరికం పోతుంది. హరియా వాళ్ళిద్దరూ చెప్పిన మాటను విని వాళ్ళ తోటని వాళ్ళు తిరిగి తీసేసుకున్నారు. మళ్ళీ తర్వాత బాగా వర్షం పడడం ప్రారంభించింది. వాళ్ళ పంట బాగా పండింది. హరియా ఇంకా నిరాలి వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ధరం ఇంకా వీర్తో పాటు జీవిస్తున్నారు.
మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.